వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉంటారు, దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా హైపర్ టెన్షన్ గురించి అవగాహన తీసుకురావడం కోసం ఆ రోజు వరల్డ్ హైపర్ టెన్షన్ జగిత్యాల శాఖ సదస్సుకు ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, ఐఎంఏ ప్రెసిడెంట్ హేమంత్ గారికి, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారి, వాకర్స్ కి పురప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ రక్తపోటు ఇది ఎంతమంది జీవితాన్ని అతలాకుతలం చేస్తారు. పంచుకున్నాను వాస్తవానికి మంత్రిగా ఉన్నారు అక్కడ వెళ్ళాలి. దాని సీరియస్నెస్ మీరందరూ కూడా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులు మీరందరూ నాకు దాదాపు తెలుసుకోవాలి. మీ ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పే కార్యక్రమాన్ని ఏదైతే మా ఐఎంఏ తీసుకున్నదో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాంట్లో భాగంగా తెలియజేస్తున్నాం. అట్లే మా మీడియా ద్వారా కూడా సమాజం తెలియాలి. ఈ బీపీ వల్ల చాలా అనార్థాలు ఉంటే అవన్నీ డాక్టర్స్ చెప్తారు. ఒక మంచి కార్యక్రమాన్ని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మా యువ డాక్టర్ల టీం ఏదైతే మేము పునాదులు వేసి మొదలుపెట్టినామో దాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించి చేసినందుకు మరొకసారి హేమంత్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, పాల్గొన్న డాక్టర్లకు సహకరిస్తున్న ప్రభుత్వ వైద్యులకు, ఎంబీడీఎస్ గారికి, వారి టీం గారికి, డాక్టర్స్, అదేవిధంగా పిలవగానే మీరు కూడా ఇక్కడ మీరందరూ కూడా ఎక్కడైనా చూసుకోవాలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంకరేజ్ చేయాలని చెప్పి శ్రీనివాస్ మంచి ఆలోచన చేసి మహేందర్ నరేష్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు ఇంకా రకరకాలుగా పెరుగుతాయి జరిగేవి. అవన్నీ డాక్టర్లు చెప్తారు, మీ డాక్టర్ని మీ కంటి డాక్టర్లు ఉంటాయి. సో దీనిపైన ఎక్కువ మాట్లాడకుండా సమాజంలో ఈరోజు చాలా మార్పు వస్తుంది. మనం ముఖ్యంగా చాలా మానసిక ఒత్తిడి గురవుతాం. గతంలో పెట్టే ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ. నేను చిన్ననాడు మీరందరూ తెలుసు, చాలా మందికి నా కుటుంబ పరిచయం, కానీ సైకిల్ మీద స్కూల్ పోతాం, అదే సైకిల్ మీద గ్రౌండ్ దాకా పోతాం. ఇవాళ మా పిల్లగాని సైకిల్తో పాటు ఎప్పుడు కావాలి. వాళ్ళు అప్పటికిప్పటికి పెద్ద ఆస్తులే మెరుగలేము, కానీ లోపల జీవన శైలి మారింది. మరి మళ్ళీ మార్పు దిశగా రావాల్సిన అవసరం. రెండవది, డాక్టర్లు చెప్పిన విషయాన్ని సరిగా పరిగణలోకి తీసుకోక ప్రాణం తెచ్చుకునే కేసు. జస్ట్ పోయిన శనివారం నాడు ఉచిత ఆపరేషన్ చేద్దామని 10